అబ్రాడ్లో ఒక మాట చాలా కామన్గా వింటాం. అదేంటంటే ఇండియన్ స్మెల్. వెంటనే మన ఈగో ట్రిగర్ అవుతుంది. వాళ్ళు రేసిస్ట్ రా అని తీసి పారేస్తాం. కానీ ఒక్కసారిగా నిజంగా ఆలోచించి చూడాలి. కానీ రేసిజం అన్న పేరుతో మనం ఒక ట్రూత్ని కప్పిపుచ్చుకుంటున్నాం. ఎందుకంటే ఈ స్టీరియోటైప్ అనేది ఎవరి వల్ల వస్తుంది? అందరి వల్ల అయితే కాదు, కానీ కొందరి వల్ల అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ కొందరి వల్ల మొత్తం కమ్యూనిటీకి డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఈరోజు నేను ఎవరి జాతి మీద తిట్టడం లేదు, ఎవరి పర్సనల్ ప్రిఫరెన్సెస్ కానీ పర్సనల్ హైజీన్ కానీ పాయింట్అవుట్ చేయట్లేదు. కానీ నేను మాట్లాడేది స్మెల్ అనేది ఎందుకు వస్తుంది, ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఎందుకు విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది, ఇది 100%గా ఎలా ఫిక్స్ చేయొచ్చు. సో రేసిజం అనేది మనకు ఒక ఈజీ ఎస్కేప్. చాలా మంది చేసే మొదటి పని ఏంటంటే ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళు రేసిస్ట్ బ్రో అని ట్యాగ్ వేయడం. అది కొన్ని సందర్భాల్లో నిజమై ఉండొచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఉంది. విదేశాల్లో ఉన్న ఎంతో మంది ఇండియన్స్ అందరూ ఒకేలా స్మెల్ చేస్తారా? లేదు కదా. కొంతమంది నిజంగా ఫుల్ క్లీన్ ఫ్రెష్ గా ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర స్మెల్ రాదు. అంటే స్మెల్ అనేది అదొక జాతి లక్షణం కాదు. అది హ్యాబిట్ వల్ల, హైజీన్ వల్ల, మన చుట్టుపక్కల ఉండే ఎన్వైరన్మెంట్ వల్ల అండ్ మైగ్రేట్ అయినప్పుడు ఆ ప్రదేశం ఒక రూల్స్ ని పాటించి అడ్జస్ట్ అవడంలో ఉంటుంది. అందుకే ఈ విషయం మీద నిజాయితీగా మాట్లాడడం చాలా అవసరం. ఎందుకంటే డినయల్లో ఉన్నంత వరకు ఈ స్టీరియోటైప్ అనేది చెరిగిపోదు. ఇండియాలో మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సిమిలర్ డైట్ ఉంటుంది, సిమిలర్ స్పైసెస్ తింటాం మనం, సిమిలర్ కుకింగ్ స్మెల్ ఉంటుంది. రిచ్ పీపుల్ ఆర్ అన్ ఎగ్జాంప్షన్. ఎందుకంటే వాళ్ళ కేపబిలిటీ బట్టి, కెపాసిటీ బట్టి, స్పెండ్ చేసే ఒక బడ్జెట్ బట్టి వాళ్ళకి ఇంకాస్త హెల్దీ ఫుడ్ కి యాక్సెస్ ఉంటుంది. సో వాళ్ళ కుకింగ్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ అయిన మీరు, నేను, మనమందరం ఒక సిమిలర్ వెదర్, ఒక సిమిలర్ కుకింగ్ స్మెల్, ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ కుకింగ్ ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాం. అండ్ దానితో సిమిలర్ వెదర్, ఎక్కువ వేడి, ఎక్కువ చెమట, ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ, ఈ బస్సులు, ట్రైన్లు, క్రౌడెడ్ మార్కెట్స్ లో తిరగడం వల్ల మన అందరి స్మెల్ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ నాయిస్ కింద బ్లెండ్ అయిపోతుంది. సో అది మనకంతా దాన్ని మనం డిఫరెన్షియేట్ చేయలేం ఇండియాలో ఉన్నంత వరకు. కానీ డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూకే, యూరప్, కెనడా, యుఎస్, ఆస్ట్రేలియాలో ఈ కాంట్రాస్ట్ మనకి చాలా షార్ప్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఫుడ్ చాలా మైల్డ్ గా తింటారు. మళ్ళాగా జింజర్ గార్లిక్ ఆర్ అనియన్ డెన్సిటీ ఫుడ్స్ ఎక్కువ తినరు. అండ్ వీళ్ళ కోల్డ్ క్లైమేట్ వల్ల స్వెట్ తక్కువ. అండ్ ఆఫీస్ కల్చర్లో కూడా డియోడ్రెంట్ ఆర్ లాండ్రీ డిసిప్లిన్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఇండియాలో నార్మల్ గా అనిపించిన కొన్ని హ్యాబిట్స్ ఇక్కడ స్ట్రాంగ్ గా బయటపడతాయి. ఇది ఇన్సల్ట్ కాదు, ఇది జస్ట్ ఒక సింపుల్ కాంట్రాస్ట్ సైన్స్. సో బాడీ స్మెల్ అనగానే అదొక చెమట స్మెల్ అనుకుంటారు. అది సగం వరకే నిజం. చెమట స్వయంగా పెద్ద స్మెల్ ఉండదు. సమస్య ఎక్కడ మొదలవుతుందంటే చెమట ప్లస్ బ్యాక్టీరియా కలిసినప్పుడు. మన స్కిన్ మీద బ్యాక్టీరియా ఉంటుంది, అవి నార్మల్. కానీ ఆర్మ్పిట్స్ లో, గ్రాయిన్ లో, ఫీట్ లో, ఇలాంటి ప్లేసెస్లో స్వెట్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా స్వెట్ని బ్రేక్ చేసే కాంపౌండ్స్ రిలీజ్ చేస్తుంది. అదే ఒక స్ట్రాంగ్ ఆర్డర్ని బయటికి పంపిస్తుంది. ఇప్పుడు వీటి ఫ్యాక్టర్స్ ఏంటి? నీ బాడీ ఎంత స్వెట్ని ఉత్పత్తి చేస్తుంది, నీ స్కిన్ మీద బ్యాక్టీరియా గ్రోత్ ఎంత, నీ క్లోజ్లో ట్రాప్డ్ స్వెట్ ఆయిల్స్ ఎంత, నువ్వు ఏ ఫుడ్ తింటున్నావు, నువ్వు షవర్ ఎలా చేస్తున్నావు, ఎంతసేపు చేస్తున్నావు, షవర్ చేసేటప్పుడు యూజ్ చేస్తున్న సోప్స్ కానీ, వాషింగ్ లిక్విడ్స్ కానీ, బాడీ లిక్విడ్స్ కానీ, బాడీ క్లెన్సింగ్ లిక్విడ్స్ కానీ హై క్వాలిటీ ఉంటున్నాయి లేదా, అండ్ డియోడ్రెంట్ యూసేజ్ ఒక డిసిప్లిన్ ఎంత, ఇవన్నీ కలిసి మన బాడీ ఆర్డర్ని డిసైడ్ చేస్తాయి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మనం తినే ఫుడ్. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, కానీ నిజం చెప్పాలి ఇండియన్ ఫుడ్ అద్భుతంగా ఉంటుంది. మన కల్చర్ కానీ, మన టేస్ట్ కానీ, మన ట్రెడిషన్ కానీ, ప్రతిదీ చాలా విషయాల్లో వీళ్ళకంటే మనం ముందడుగున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే మన ఫుడ్లో ఎక్కువ గార్లిక్, అనియన్, జింజర్, హింజ్, మసాలా, సల్ఫ్యూరిక్ కాంపౌండ్స్లో బాగా రిచ్ ఉన్న ఫుడ్ ఐటమ్స్. సో సల్ఫ్యూరిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? అవి డైజెస్టివ్ సిస్టంలో బ్రేక్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి స్వెట్ ద్వారా బయటికి వస్తాయి. ఇది డర్టీ అని కాదు, అది జస్ట్ ఒక స్ట్రాంగ్ అవుట్పుట్ ఫ్లేవర్. ఇప్పుడు రోజు అదే హెవీ స్పైసీ ఫుడ్, రోజు సేమ్ కుకింగ్ స్మెల్, అదే ఆయిల్స్ వాడినప్పుడు అవి మన షర్ట్స్లోనో, మన డ్రెస్లోనో, మన క్లోత్స్లోనో, హెయిర్లోనో, లేకపోతే మన స్కిన్ పోర్స్లోనో స్టిక్ అయిపోతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియన్ ఫుడ్ మానేయాలని కాదు, కానీ స్ట్రాంగ్ ఫుడ్ తింటే మన హైజీన్ లెవెల్స్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. చాలా మంది వాళ్ళ హైజీన్ లెవెల్స్ ని అప్గ్రేడ్ చేయరు. ఇక్కడి నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఇండియన్స్ కి స్వెట్ ఎక్కువ వస్తుంది. బాడీ హెయిర్ డెన్సిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. బాడీ హెయిర్ ఓడర్ని ట్రాప్ చేస్తుంది. అది స్వెట్ని హోల్డ్ చేసి బ్యాక్టీరియాకి షెల్టర్ ఇస్తుంది. అందుకే మన ఆర్మ్పిట్స్, మన చెస్ట్, మన బ్యాక్, మన గ్రాయిన్ ఇవన్నీ క్లీన్గా స్క్రబ్ చేసి ట్రిమ్ చేయకపోతే స్మెల్ అలాగే సెటిల్ అయిపోతుంది. ఇక చాలా మంది నేను రోజు స్నానం చేస్తున్నా అంటారు, కానీ రోజు స్నానం అంటే 2 నిమిషాలు నీళ్లు పోసుకోవడం కాదు. స్మెల్ కంట్రోల్ కావాలంటే మన ఆర్మ్పిట్స్ని, మన గ్రాయిన్ని, మన ఫీట్ని ప్రాపర్గా స్క్రబ్ చేసుకోవాలి. లేకపోతే చేసిన స్నానం కూడా చాలా వేస్ట్. అండ్ మనకి సోప్ మెంటాలిటీ ఉంటుంది.
మనకున్న మెంటాలిటీ ఏంటంటే సోప్ యూస్ చేస్తే సరిపోతుంది అనుకోవడం. ఇది మనలో చాలా మందికి ఉన్న మైండ్ సెట్. కేవలం సోప్ రాసేసి రిన్స్ చేసి బయటికి వస్తాం. అది డర్ట్ని క్లీన్ చేస్తుంది కానీ ఓడర్ బ్యాక్టీరియాని పూర్తిగా క్లీన్ చేయదు. వెస్టర్న్ రొటీన్లో వాళ్ళు బాడీ వాష్, యాంటీ బ్యాక్టీరియల్ ఇంగ్రీడియంట్స్, ఎక్స్ఫోలియేషన్ ఇలా కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతారు వీక్లీ. అండ్ మన దగ్గర అయితే జస్ట్ సోప్, అది అయిపోయిన తర్వాత బట్టలు వేసుకునే ముందో తర్వాత పర్ఫ్యూమ్ కొడతాం అంతే. ఇక్కడ పర్ఫ్యూమ్ ప్రాబ్లం ఏంటంటే పర్ఫ్యూమ్ స్మెల్ని కవర్ చేస్తుంది కానీ రిమూవ్ చేయదు. కవర్ చేసిన స్మెల్ ప్లస్ ట్రాప్ అయిన స్వెట్ మిక్స్ చేస్తే ఆ స్మెల్ ఇంకా దరిద్రంగా బయటకు వస్తుంది. ఇంకొక రీజన్ ఏంటంటే మన క్లోత్స్ ఒక స్మెల్. ఇదే అసలు కిల్లర్ పాయింట్. చాలా మంది ఇండియన్స్ జెన్యున్లీ క్లీన్ బాడీతోనే ఉంటారు కానీ వాళ్ళ క్లోజ్ కంపు కొడతాయి. ఎందుకంటే ఆ కుకింగ్ స్మెల్ బట్టల్లో గట్టిగా పడుతుంది. ఆల్ ఫ్యూమ్స్, మసాలా పార్టికల్స్ ఇవన్నీ వార్డ్రోబ్లో సెటిల్ అవుతాయి. అదే జాకెట్ని 3 రోజులు వేసుకోవడం, స్వెటర్ని 5 రోజులు వేసుకోవడం, బెడ్షీట్స్ వీక్లీ మార్చకపోవడం ఇవన్నీ స్మెల్ బిల్డ్ చేస్తాయి. నువ్వు స్నానం చేసి ఆఫీస్ వెళ్ళినా సరే నీ షర్ట్ స్మెల్ చేస్తే అవుట్ సైడ్ వాళ్ళకి నువ్వు గబ్బు కొడతావు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. వాళ్ళకి నీ ఇంటెన్షన్స్ తెలియదు, నీ రొటీన్ ఏంటో తెలియదు. వాళ్ళ సెన్స్ ఆర్గన్స్కి ఏ అనిపిస్తే దాన్ని బట్టి జడ్జ్ చేసేస్తారు. సో క్లోజ్ హైజీన్ అనేది అబ్రాడ్కి వచ్చిన తర్వాత మనం చేసుకోవాల్సిన బిగ్గెస్ట్ అప్గ్రేడ్. డియోడ్రెంట్ ఏం చేస్తుందంటే ఓడర్ బ్యాక్టీరియాని, స్వెట్ స్మెల్ని స్టాప్ చేస్తుంది. పర్ఫ్యూమ్ ఏం చేస్తుందంటే సెంట్ని యాడ్ చేస్తుంది. చాలా మంది పర్ఫ్యూమ్ని డియోడ్రెంట్లా ట్రీట్ చేస్తారు. స్వెట్ వచ్చాక పర్ఫ్యూమ్ కొడతారు. అదొక భయంకరమైన కెమికల్ డిజాస్టర్. ప్రాపర్ మెథడ్ ఏంటంటే షవర్ చేసిన తర్వాత స్కిన్ని డ్రై చేయాలి. డ్రై చేసిన తర్వాత డియోడ్రెంట్ వాడాలి. ఆ తర్వాత ఆప్షనల్ పర్ఫ్యూమ్, మనకి ఇష్టమైన పర్ఫ్యూమ్ని మనం స్ప్రే చేసుకోవచ్చు. అంతే, జస్ట్ సింపుల్. మన ట్రైన్లో, ఆఫీస్లో, క్లాస్ రూమ్స్లో ఒక వ్యక్తి స్ట్రాంగ్ స్మెల్తో ఉంటే వాళ్ళు అతను మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అది మంచి స్మెల్ అవ్వచ్చు, చెడ్డ స్మెల్ అవ్వచ్చు. మనం పాటించే పూర్ హైజీన్ హ్యాబిట్స్ వల్ల మనమందరం గబ్బు కొడతామనే అపోహ చాలా మందిలో ఉంటుంది. సో వాళ్ళు ఇండియన్ స్మెల్ అని జనరలైజ్ చేసేస్తారు. ఇది అన్ఫెయిరా? ఎస్ ఆఫ్ కోర్స్. బట్ రియాలిటీయా? ఎస్ ఆఫ్ కోర్స్. అందుకే నాకేమీ కాదు అనుకొని ఇగ్నోర్ చేయడం కూడా సెల్ఫిష్నెస్. బికాస్ మన హ్యాబిట్స్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇమేజ్ కూడా డ్యామేజ్ చేస్తుంది. సో దీనికి కంప్లీట్ ఫిక్స్ ఏంటంటే మన ఐడెంటిటీ మార్చుకోవడం కాదు, జస్ట్ మన స్టాండర్డ్స్ పెంచుకోవడం. ఇక్కడ నేను చెప్పేది వెస్టర్న్ అవ్వమని కాదు, నేను చెప్పేది అడాప్ట్ అవ్వమని. ఇండియన్గా ఉండి కూడా మనం ఫ్రెష్, క్లీన్, కాన్ఫిడెంట్గా కూడా ఉండొచ్చు. సో దీనికి ప్రాపర్ ఫిక్స్ ఏంటంటే ప్రాపర్ షవర్ టెక్నిక్. మన ఆర్మ్పిట్స్ని ప్రాపర్గా స్క్రబ్ చేయడం, మన గ్రాయిన్ అంటే మన థైస్ మధ్య ఉండే పార్ట్ని ప్రాపర్గా స్క్రబ్ చేయడం, మన ఫీట్ని ప్రాపర్గా స్క్రబ్ చేసుకోవడం, యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ యూజ్ చేయడం, మన ఆర్మ్పిట్స్లో ప్రాపర్గా బాడీ హెయిర్ని ట్రిమ్ చేసుకోవడం లైక్ ఆర్ ఆర్మ్పిట్స్. మన లాండ్రీ డిసిప్లిన్ కూడా ఫాలో అవ్వాలి. వేసుకున్న బట్టలని సరిగ్గా ఉతుక్కోవడం, వాటిని ఐరన్ చేసుకోవడం, స్ట్రాంగ్ డిటర్జెంట్ వాడడం, కుకింగ్ చేసేటప్పుడు దానికి సెపరేట్ క్లోతింగ్ వాడడం లైక్ యాప్రన్స్ ఆర్ సో, డియోడ్రెంట్స్ వాడడం, డైలీ స్నానం చేసిన తర్వాత, బాడీ డ్రై చేసుకున్న తర్వాత డియోడ్రెంట్ యూస్ చేయడం, అండ్ మన ఓరల్ హైజీన్, టంగ్ క్లీనింగ్, మౌత్ వాష్ డైలీ 2 times బ్రష్ చేసుకోవడం. బికాస్ స్మెల్ అంటే జస్ట్ బాడీ ఓడరే కాదు, మన బ్రెత్ స్మెల్ కూడా. అండ్ మన డైట్, ఫుడ్ మానేయక్కర్లేదు కానీ వర్క్ ప్లేసెస్లో ఉన్నప్పుడు హెవీ గార్లిక్ ఆనియన్, హెవీ మసాలా ఉండే ఫుడ్ కానీ, హెవీ ఆనియన్స్ వేసి ఉండే ఫుడ్స్ కానీ ఎంత రెడ్యూస్ చేస్తే అంత మ్యాసివ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇంతకు ముందు ఇది రేసిజం కాదు అని అన్నాను కదా, రేసిజం ఉంది కానీ రేసిజంని షీల్డ్గా వాడుకొని బేసిక్ హైజీన్ అప్గ్రేడ్ చేయకుండా ఉండటం అది మన డౌన్ఫాల్. స్టీరియోటైప్ని డెమాలిష్ చేయాలంటే డిబేట్ అవసరం లేదు.